ఖచ్చితంగా అందరూ కూడా ఆంజనేయ స్వామిని ఆదర్శంగా తీసుకోవాల్సినటువంటి పని ఎంతైనా ఉంది. ఎందుకనంటే సాధ్యం కానటువంటి పనిని సాధ్యం చేసినటువంటి ఒక గొప్ప దైవ స్వరూపి ఆంజనేయ స్వామి కాబట్టి ఈరోజు జీవితంలో రకరకాలైనటువంటి కష్టాలు, రకరకాలైనటువంటి ఇబ్బందులు, సమస్యలు ఇవన్నీ కూడా ఎదుర్కోగలిగే శక్తి, సమర్థత ఆ భగవంతుడు ఆంజనేయ స్వామి మనకి ఇస్తాడు. కాబట్టి ఆంజనేయ స్వామికి గుణవంతుడు, బలవంతుడు అనే గొప్ప పేర్లు ఉన్నాయి. కాబట్టి మరి ఈరోజు ప్రతి ఒక్క మనిషి కూడా గుణవంతుడిగా తయారవ్వాలి, ప్రతి ఒక్క మనిషి కూడా మానసికమైనటువంటి బలాన్ని పుంజుకోవాలంటే ఆంజనేయ స్వామి దయ అవసరం. కాబట్టి ఈరోజు ప్రతి ఒక్క వ్యక్తి కూడా సమాజం కోసం, దేశం కోసం, ధర్మం కోసం ఆలోచించాల్సినటువంటి పరిస్థితి ఎంతైనా ఉంది. అలా కాని పక్షంలో ఈరోజు ఏదైతే ఈ దేశ వైభవం ఉందో, ఏదైతే ఈ ధర్మ ఔన్నత్యం ఉందో అది దెబ్బతినే పరిస్థితుల్లో అది దారితీస్తుంది. కాబట్టి ఈరోజు ప్రతి ఒక్క మనిషి కూడా ఆధ్యాత్మికమైనటువంటి మార్గంలో నడుస్తూ తన యొక్క కుటుంబాలతో పాటు తన అనుచర వర్గాన్ని కూడా అదే రకమైనటువంటి మార్గంలో నడిపిస్తే ఆ రోజు ప్రతి ఒక్కరూ కూడా సంతోషంగా, ఉత్తములుగా, ఉన్నతులుగా గుర్తింపు పొందే అవకాశం ఉంటుందని తెలియజేస్తూ జై హింద్.